హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారోట్. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. సో ఒకవేళ కనుక మీకు రెజొనేట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ని ఒక 3 times మీ మనసులో అనుకోండి, వాళ్ళతో ఉన్న మెమొరీస్ని కూడా తలుచుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఇంకొందరికి సజెషన్లోకి వెళ్తుంది. అండ్ అలాగే మీ ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతాయి. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే కనుక ఇగ్నోర్ చేయండి. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. సో రీడింగ్లో వచ్చేది అంతా కూడా జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి కొన్ని మీకు రెజొనేట్ అయ్యి అక్యురేట్గా ఉండొచ్చు. సో రీడింగ్ ఖచ్చితంగా జరుగుతుందా అంటే యూనివర్స్ మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఏంజల్స్, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్ bottom of the deck, the star, Knight of Pentacles, 10 of Wands, Ace of Cups, the Moon, 8 of Cups, the Empress, సో కింగ్ ఆఫ్ హ్యాండ్స్. ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్, కష్టపడి పనిచేసి బాగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అయితే ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న సర్కిల్లో వాళ్ళకున్న కొలీగ్స్ లేదా గ్రూప్ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో పాటు కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళ మీద ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మీ మీద ఎంత లవ్ ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ప్రజెంట్ వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు. ఫైనాన్షియల్ పరంగా వాళ్ళ వర్క్లో ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అండ్ వాళ్ళ కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో, తోటి పనిచేసే వ్యక్తులతో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వర్క్ కోసం, సో అలా మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేస్తూ వాళ్ళ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో లేదా మీ గురించి ఎక్కువగా ఆలోచనలు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎక్కువగా మీతో కలిసి పనిచేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మీకు లవ్ ప్రపోజ్ చేయాలి లేదా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి, ఏదేమైనా సరే మీతో మాత్రం లైఫ్ లాంగ్ కలిసి అయితే ఉండాలనే ఆలోచన అయితే చేస్తారు. మీ మీద అయితే లవ్ ఎక్కడ లేనంత ఉంది, బట్ ఏంటంటే అది మీతో డైరెక్ట్గా చెప్పడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చినా ప్రాక్టికల్ మైండ్ సెట్ చూపిస్తారు. వాళ్ళ మనసులో ఎంత ఉన్నా సరే అది బయటికి చెప్పకుండా
లోపలే ఉంచుకొని ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ అలాగే ఉండాలి అని చెప్తారు. సో ఎమోషనల్గా వాళ్ళ సైడ్ ఎంత ఉన్నా సరే అది ఓపెన్ అవ్వరు, లోపలే ఉంచుకుంటారు. అండ్ కొన్ని భయాలైతే వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడే ఓపెన్ అయితే మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అంటే మీరు ఒకవేళ దూరం అయితే ఆ పర్సన్ తీసుకోవచ్చు, తీసుకోలేకపోవచ్చు. అందుకనే మీతో ఏది కూడా చెప్పకుండా వాళ్ళ మనసులోనే ఉంచుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే మీతో కలుస్తారో, మళ్ళీ రీయూనియన్ ఎప్పుడైతే మీ ఇద్దరికి ఉంటుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లవ్ ఇస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి. బట్ వీళ్ళు ఏంటంటే వర్క్ ప్రెషర్ వల్ల, వర్క్ లోడ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండడం వల్ల మిమ్మల్ని కొంచెం పక్కన పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసినట్టు కాదు, అలానే మిమ్మల్ని మర్చిపోయినట్టు కాదు. సో కొంచెం బ్రేక్ అయితే ఇచ్చారనమాట. మీకు కొంచెం దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్ అది. బట్ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టయితే కాదండి. వాళ్ళ మనసులో వాళ్ళకి క్లారిటీ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీతో ఉండాలనే ఆలోచన ఉంది, మీ దగ్గరకు వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనే ఆలోచన ఉంది. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న సర్కిల్లో కొంచెం ఏంటంటే బయటికి రాకుండా వాళ్ళకంటూ కొన్ని బౌండరీస్ అనేవి క్రియేట్ చేసుకున్నారు. అంటే మీతో ఏవి షేర్ చేసుకోకుండా, ఇప్పుడే మీకు కూడా ఎలాంటి హోప్స్ ఇవ్వకుండా వాళ్ళకంటూ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బట్ వాళ్ళ మనసులో మాత్రం మీరు ఒక ఏంజిల్ అండ్ మీరు ఒక గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పర్సన్ మీరు. సో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. మీలాంటి మంచి అండర్స్టాండింగ్ పర్సన్ అనేది వాళ్ళకి దొరకడం చాలా అరుదు. అండ్ వాళ్ళకి మీ వాల్యూ కూడా చాలా తెలుసు. బట్ దాన్ని మీ ముందు ఎక్స్ప్రెస్ చెయ్యరు, చాలా కంట్రోల్ చేసుకుంటూ మీ ముందు కూడా ఏమీ లేనట్టుగా బిహేవ్ చేస్తారు. బట్ వాళ్ళకి మీ గురించి ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చిన మనీ మీకు తిరిగి ఇవ్వాలని అనుకోవడమో, లేదా మీరు ఎక్కువగా మనీ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు దాని మీద కూడా దృష్టి పెట్టి ఎక్కువగా కష్టపడి మీ మనీ మీకు రిటర్న్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారండి. అండ్ మీ దగ్గరికి రావాలని ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకుంటారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తాయో మళ్ళీ వెనక్కి తగ్గి వాళ్ళ పని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టడం అయితే జరుగుతుంది. బట్ డెఫినెట్లీ మీ దగ్గరికి రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, వస్తారు. వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండి కొన్నిసార్లు డెసిషన్ తీసుకోవడానికి డిఫికల్ట్గా అనిపిస్తుంది, డెసిషన్ తీసుకోలేని పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు మీకు ఇచ్చే కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, మీతో లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కోసం, మీతో ఉండే ఆ క్షణం కోసం అయితే వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ వాళ్ళ పనిలో ఎక్కువగా ఫోకస్ పెట్టి చేయడం అయితే జరుగుతుంది. బట్ మీ మీరైతే చెప్పలేనంత లవ్ ఉంది అండ్ మీరు కావాలని ఉంది, మీతో కలిసి పని చేయాలని ఉంది, మీరు ఎక్కడ దూరం అవుతారనే భయం ఉంది. అండ్ మళ్ళీ రీయూనియన్ కోసం వాళ్ళు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి, లేదా ప్రపోజ్ చేయాలి, నాతో ఉండాలి అని మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని మీదే ఎక్కువ పని, అంటే ఆ పని చేసుకుంటూ డైవర్ట్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని. బట్ ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రం మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ని వాళ్ళు కలిగి ఉండాలి అని అయితే ఎక్కువగా అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో మీ గురించి వచ్చే ఆలోచనలు అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అని వాళ్ళకి తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కలిగి ఉండాలనే థాట్ అయితే వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో నిన్న కూడా ఇదే రీడింగ్ ఎక్కువ ఫైనాన్షియల్ రీడింగే వచ్చింది అండ్ ఈరోజు కూడా అలాగే ఉందన్నమాట. సో మీ పర్సన్ ఎక్కువగా ఫైనాన్షియల్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సొంత సంపాదనతో ఎక్కువగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన అయితే చేస్తున్నారు.
బట్ ఎప్పుడైతే మీతో కలిసి పని చేస్తారో, ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో, ఎప్పుడైతే మీతో మ్యారేజ్ అవుతుందో వాళ్ళకి లైఫ్ పూర్తిగా కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ లైఫ్ ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో మీతో లైఫ్ అనేదే కంప్లీట్ లైఫ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు గుర్తిస్తున్నారు కూడా. అండ్ మీ మీద చాలా అయితే హోప్స్ ఉన్నాయండి. మీతో ఉన్న ఆ క్షణాలని, మీతో ఉన్న మెమోరీస్ని, మీతో ఉన్న ప్రతి ఒక్క దేన్ని కూడా మర్చిపోలేదు. ప్రతి ఒక్క మెమొరీని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. సో ఖాళీ టైంలో వాళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో మీకు ఇచ్చే కమిట్మెంట్ ఎప్పుడు వస్తుందా, ఆ డే ఎప్పుడు వస్తుందా అని కూడా వెయిటింగ్ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ వస్తుంది. ఒక 2 or 3 months వెయిట్ చేయండి. సో డెఫినెట్లీ ఆ టైం వస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడమో, కమిట్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది. నిన్న కూడా సేమ్ రీడింగ్ వచ్చింది, కమిట్మెంటే వస్తుంది. సో ఎక్కువగా ఎవరో కానీ కమిట్మెంట్ ఇవ్వడం కోసం మీ పర్సన్ రావాలి అని చెప్పి ఎక్కువగా కోరుకుంటున్నట్టున్నారు. సో అందుకనే ఈరోజు రీడింగ్ కూడా అలాగే వచ్చింది. సో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడం లేదా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం, మీతో ఉండే లైఫ్ కోసం వాళ్ళు కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. డెఫినెట్లీ వస్తారు. సో చూద్దామండి వాళ్ళ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి, వాళ్ళు మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళ మెసేజెస్ ఏంటో చూద్దాము ఒరాకిల్ కార్డ్స్ తోటి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ మెసేజెస్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్లో వాళ్ళ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి, వాళ్ళు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి, మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ టెల్ మీ. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. సో మీరు ఒకప్పుడు ఇచ్చిన లవ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారు. అంటే ఇగ్నోర్ చేయడం అంటే పూర్తిగా మిమ్మల్ని దూరం పెట్టడం కాదు, అలానే మీ మీద లవ్ లేదని కాదు, బట్ మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోయారు. అంటే ఎక్కువ హోప్స్ ఇచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనే థాట్స్ వాళ్ళకి లేవు. దట్స్ వై వాళ్ళు మీ లవ్ని ఎక్కువ హ్యాండిల్ చేయలేక మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. సో ఒకవేళ నేను మళ్ళీ గత రోజులకి నేను మళ్ళీ వస్తే ఈసారి కొంచెం కొత్తగా నేను హ్యాండిల్ చేసేవాడినేమో. ఒకప్పుడు నువ్వు ఇచ్చిన లవ్ని నేను హ్యాండిల్ చేయలేకపోయాను, బట్ ఈసారి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు వాళ్ళ మనసులో. ఐ వాంట్ టు బి డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే మీతో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసి ఉంటే బాగుండు. అంటే ఇప్పుడు ఏదైతే మీ మధ్యలో సపరేషన్ వచ్చిందో, లేదా డిస్టెన్స్, మాటలు లేకపోవడం, లేదా మాట్లాడుకున్నా కూడా సరైన రెస్పాన్స్ మీకు మీ పర్సన్ నుంచి రాకపోవడం లాంటివి జరుగుతుండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీతో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసి ఉంటే కొంచెం ఈ డిస్టెన్స్ కూడా ఉండేది కాదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళకి. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్. వాళ్ళు ఏంటంటే మీతో ప్రాక్టికల్ మైండ్ సెట్ అనేది ఎక్కువగా చూపిస్తున్నారు. వాళ్ళ మనసులో ఉన్న ట్రూత్ మాత్రం బయటికి చూపించట్లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే బయటికి అంటే లోపల ఎమోషనల్గా ఉంటారు, కానీ బయటికి మైండ్తో బిహేవ్ చేస్తారు. సో వాళ్ళ మనసులో మీ గురించి ఎంత లవ్ ఉన్నా దాన్ని బయటికి చూపించడానికి ఎక్కువగా జగులు అవుతూ ఉంటారు. అంటే చెప్పాలో దాని ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దే హ్యావ్ హర్ట్ మీ. సో కొంతమంది మీ పర్సన్ని బాధ పెట్టిన డేస్ ఉండొచ్చు వాళ్ళ పాస్ట్లో. అంటే మీ దగ్గరికి రాకముందు మీ పర్సన్ పాస్ట్లో ఎవరి ద్వారా అయినా కొంచెం హర్ట్ అయి ఉండొచ్చు, లేదా హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు. అవి కూడా తలుచుకొని మీ పర్సన్ మీతో కొంచెం అవాయిడ్ చేసినట్టు మాట్లాడటం, రెస్పాండ్ లేకపోవడం లాంటివి జరుగుతుండొచ్చు ప్రజెంట్. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. ఒకవేళ ప్రపోజ్ చేసిన మీరు ఇచ్చినంత లవ్ ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు అనే భయం. అండ్ వాళ్ళు ఏంటంటే నువ్వు చూపించినంత
లవ్ చేయలేకపోవచ్చు, సో దానికి నువ్వు రిజెక్ట్ చేస్తావేమో అనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే మీరెంత ప్యూర్ లవ్ ఇస్తున్నారో, ఒకవేళ వాళ్ళు అంతలా మిమ్మల్ని లవ్ చేయలేకపోయినా, అది మీకు నచ్చకపోయినా, దానివల్ల కూడా మీరు అప్సెట్ అయినా, దాని కారణంగా మీరు మీ పర్సన్ ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అనే భయం కూడా ఉంటుంది. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో మీతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి, ఎలా మంచిగా ఉండాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళు వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళు ఎట్లా అయినా సరే హ్యాపీగా ఉంటారు, ఏదైనా సరే మాట్లాడగలుగుతారు, అన్నీ చేస్తారు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా సైలెంట్ అయిపోతారు. సో అది వాళ్ళకు కూడా తెలియట్లేదు ఎందుకు అలా ఉంటుందో సిచ్యువేషన్. బట్ ఐఎమ్ ద మ్యాన్. మీ లైఫ్లో మీ పర్సన్ మీకు ఒక వాల్యుబుల్ ప్లేస్ అనేది ఇస్తున్నారు, అండ్ మీరు కూడా మీ పర్సన్కి అదే ప్లేస్ని ఇస్తున్నారని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సో ఇది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా సరే. మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ప్రజెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకునే దాంట్లో చాలా డిఫికల్టీగా ఉన్నారు. సో అంటే మీతో డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అవ్వాలంటే ప్రజెంట్ ఇప్పుడు కాదు, టైము ఇంకా ఉంది, ఇప్పుడే మనం అన్నీ చెప్పేయకూడదు, కొంచెం టైం అంటూ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. అందువల్ల ప్రజెంట్ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? సో నన్ను మాత్రమే ఎందుకు లవ్ చేసావు అంటే, మీరు వాళ్ళు చూపించిన కేరింగ్కి, వాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు అనుకోకుండా లవ్ చూపించుంటారు. సో దానికే మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇంతలా లవ్ చేసావు నన్ను అని చెప్పి అడుగుతున్నారు. బట్ మీకే తెలియకుండా యూనివర్స్ మిమ్మల్ని కలిపింది. అదేవిధంగా మీ పర్సన్ కూడా మీ దగ్గరికి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా మీ పర్సనే ఆ యూనివర్స్ తీసుకొస్తుంది. సో మీరు ఇచ్చిన లవ్ కంటే డబల్ లవ్ వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నారు. బట్ వాళ్ళకున్న ప్రాక్టికల్ మైండ్ సెట్, వర్క్ లోడ్ వల్ల కొంచెం అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ డెఫినెట్లీ మీ దగ్గరకు వచ్చి మీ మీద ఉన్న ఇష్టం, లవ్ అన్నీ కూడా వాళ్ళు ఓపెన్ అవుతారు. సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి. ఒకవేళ కనుక మీకు రెజొనేట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అండ్ ఇదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.